Lights, camera, rolling, music. హాయ్ అండి. విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ మీద డాక్టర్ బిబి రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం ద్వారా మనకు పరిచయమైన యువ దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో మన నారా రోహిత్ నందిత కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ సావిత్రి. పేరు గొప్పగానే ఉందండి. సావిత్రి ఈ సావిత్రి కథ చెప్పాలంటే సావిత్రి మన హీరోయిన్ వాళ్ళ మేనత్త పెళ్లి జరుగుతుండగా పుట్టద్దండి. పెళ్లి మండపం దగ్గర పుట్టబెట్టో ఏంటో తెలియదు కానీ ఈ పిల్లకి చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే పిచ్చి, పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా పిచ్చి తగ్గలేదండి. అయితే ఈ పిల్లకి అబ్బాయి ఎవరైనా పర్లేదు ఎవడైనా పర్లేదు అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలని అంత పిచ్చండి. అయితే ఈ లక్కకే అంటే ఈ పిల్ల లక్కకే పెళ్లి కుదురుద్దండి. ఆ పెళ్లి కొడుకు ఆ పిల్లకి నచ్చక పెళ్లి మండపం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే ఆ అమ్మాయి లేచి వెళ్ళిపోతే ఒకవేళ తన పెళ్లి జరగకుండా పోద్దేమో అని భయం వేసి వెంటనే వాళ్ళ బాబాయ్కి ఆ విషయం చెప్పి వాళ్ళ అక్కని పట్టించేసి తీసుకొచ్చి వాళ్ళ అక్కకి ఇష్టం లేని పెళ్లి జరగడానికి కారణం అవుద్దండి. ఎంత పిచ్చండి ఈ పిల్లకి పెళ్ళి అంటే. ఇలాంటి అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు మన హీరో నారా రోహిత్ రిషి. ఆ అబ్బాయి ప్రేమని ఈ పిల్ల రిజెక్ట్ చేసి నాకు అమ్మ బాబులు చెప్పిన పెళ్ళి చేసుకుంటాను, ప్రేమ పెళ్ళికి నేను దూరం అని చెప్పుద్ది. అయితే మన హీరోయిన్ వాళ్ళ ఫాదరు సంబంధం చూస్తాడు. ఆ సంబంధం చూసిన అబ్బాయి ఎవరంటే మన హీరో రిషి అని. ఆ విషయం రిషికి తెలియక మనోడు సారీ చెప్తాడండి. దాంతో వాళ్ళు ఇంకో సంబంధం ప్రయత్నాలు చేస్తారండి. ఆ విషయం తెలుసుకున్నటువంటి మన హీరో వెంటనే వెళ్ళి హీరోయిన్ ఫాదర్కి సారీ చెప్తారండి. మనోడు సారీని లెక్క చేయకుండా సారీ బాబు అని చెప్పి మనోడిని గెంటేసి వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోతారండి. ఆ టైంలో ఇంకో సంబంధం కుదిరిపోయిన తర్వాత మన హీరో మన సావిత్రిని ఎలా సాధించుకున్నాడు అనే పాయింట్తో మన ముందుంచిన కథనండి సావిత్రి. ఏమండి కథలో హీరోయిన్ క్యారెక్టరేషన్ కొత్తగా ఉన్నా కథనంలో ఎక్కడ పెద్ద కొత్తదనం చూపించలేబరండి. మరి దగ్గర నుంచి చూస్తే తట్టుకోలేను. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు నారా రోహిత్. ఎప్పుడు విభిన్నమైన పాత్రలు విభిన్నమైన చిత్రాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని సెపరేట్ దారిలో ప్రయాణించే మన నారా రోహిత్ ఈసారి కమర్షియల్ హీరోగా ఎదగాలనే తాపత్రయంతో ఓ సరికొత్త పెర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చి అలరించారని చెప్పొచ్చు. అలాగే హీరోయిన్ నందిత సావిత్రి పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసింది. అలాగే మురళీ శర్మ ఆయన రొటీన్ పెర్ఫార్మెన్స్తో ఆయన కనపడ్డారు. ఇక అజయ్ అతను చేసిన పాత్ర చాలా హుందాగా చేశారని చెప్పొచ్చు. ఇక పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, వెన్నెల కిషోర్, శకలక శంకర్, అలాగే సత్యన్ రాజేష్, సత్య, మధునందన్ వీరందరూ కూడా మనం నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే రవిబాబు, జీవా వీరిద్దరు చేసిన కామెడీ మనకు నవ్వు రాకపోయినా మనం నవ్వించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నానికి మాత్రం బాగా నవ్వు వచ్చింది. ఇక మిగిలిన పాత్రల్లో సీనియర్ నటీమణి రమాప్రభ గారు, అలాగే ధన్య బాలకృష్ణ, శ్రీముఖి ఇలాంటి మంచి మంచి నటులందరూ నటించారండి. అంతో ఎంతో అనుకున్నాను, మరి ఇంత అందంగా ఉన్నారేంటండి. ఈడు జోడు బాగుంది కదా. జోడిచ్చి కొడద్దు వాళ్ళకి తెలిసిందంటే. పది మంది అబ్బాయిలకి ఒక్కతే అమ్మాయి అన్నారు కదరా, అయినా ఇదంతా మనకి ఎందుకు జరుగుతుంది? ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కృష్ణ చైతన్య అందించిన మాటలు. ఇటు కామెడీ పంచుల విషయంలో కానీ అటు ఎమోషనల్ డైలాగ్స్లో కానీ ఆయన కలం పదును మరోసారి చూపించారు. ఇక గౌతమ్ నెర్సు అందించినటువంటి ఎడిటింగ్ కొంచెం షార్ప్ చేయాల్సిందండి. ఇక శ్రవణ్ అందించిన మ్యూజిక్లో 1-2 ట్యూన్లు ఆకట్టుకున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎక్కువ మార్కులు వేయించుకున్నారు. ఇక ఏ వసంత్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి అండగా నిలిచింది. అలాగే డాక్టర్ విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా క్యాప్టెన్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం పవన్ సాధినేని ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ఓ విభిన్నమైన దర్శకుడిగా మనకు పరిచయమైన యువ దర్శకుడు సావిత్రి సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అది నారా రోహిత్ కాంబినేషన్ అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలతో థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులకు మాత్రం వీళ్ళు ఫార్ములా సినిమాని చూపించారు. అయితే కమర్షియల్ సక్సెస్ కొట్టడం కోసం ఈ ఫార్ములా సినిమాను రూపొందించారని అనుకోవచ్చు. అయితే ఈ ప్రయత్నంలో పూర్తిస్థాయి ఫార్ములా చిత్రాన్ని చూపించలేకపోయారు. ఇటు వాళ్ళు అనుకునే కొత్త రహాన్ని చూపించలేక మధ్యలో ఈ దర్శకుడు కొంచెం సతమతం అయినట్టు అనిపించింది. ఏది ఏమైనా ఈ సినిమాని ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా చూపిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ కొట్టొచ్చు అనే తాపత్రయం దర్శకులు ఎక్కువగా అనిపించింది. అయితే ఈ సినిమా విషయంలో వాళ్ళు అనుకునే కొన్ని మిస్ఫేర్ అయినా కూడా కొత్త రహ సినిమాను అందించే ప్రయత్నం చేసినందుకు వీరందరినీ అభినందిద్దాం. ఈ సినిమాకు మాత్రం సావిత్రి అనే టైటిల్
వాళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి ఆ పాత్ర, ఆ క్యారెక్టరైజేషనే శ్రీరామ్ రక్షగా నిలుస్తుందంటూ మాత్రం ఎంత మాత్రం అతిశయోక్తి కాదండి. భవిష్యత్తులో ఈ టీం నుంచి మరో మంచి సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మన నారా రోహిత్, పవన్ సాధినేని మనకు అందించిన ఈ సావిత్రిని చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ యారబాబు. సావిత్రి 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 సావిత్రి. హ్యాపీ బర్త్డే సిరి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిరి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిరి. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. వాటర్ ఏమన్నా తాగుతారా? పర్లేదు. నో ఇట్స్ ఓకే. అవును సిరి, అమ్మ వాళ్ళు లేరా? అవును, నా బర్త్డే మీకెలా తెలుసు? తర్వాత చెప్తాంలే సిరి. మనకేంటి మరి, టైం అయింది, కేక్ కట్ చేద్దామా? అవును సిరి, నరేష్ని పిలువు. రాయ్, చిరుత వేట నుంచి జింక, నా వేట నుంచి నేరస్తుడు తప్పించుకోలేరు. వదలనరా నిన్ను. నువ్వేంట్రా వదిలేది? నా ఫ్రెండ్ని చంపినోడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చంపేస్తా. నేను చచ్చినా సరే.